ఖైరతాబాద్ భక్తజన సంద్రంతో నిండిపోతోంది. భారీ గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గణపతిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఖైరతాబాద్ భక్తజన సంద్రంతో నిండిపోతోంది. భారీ గణపతిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. గణపతిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, చెప్పండి. ఎస్ఎంఎన్ఆర్ ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో అనేక మంది భక్తులు ఖైరతాబాద్ కి తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2.5 లక్షల మందికి పైగా భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకున్నారు. ఇక ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా అంతకంతకు సంఖ్య పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు చివరి రోజు కావడం, అందులోనూ ఆదివారం కావడంతో కూడా అనేక మంది భక్తులు ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి నగర నలుమూలల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇక్కడికి తరలి వస్తున్నారు. మొత్తంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జన సందోహంతో కిటకిటలాడుతూ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ చూసినట్లయితే ఇటు క్యూ లైన్లైనా సరే, మధ్యలో ఉన్నటువంటి దారులైనా సరే అన్నీ కూడా మనకు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఇక క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి కూడా ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉన్నప్పటికీ వారి చేతుల్లో కూడా అంటే చేజారిపోయిందని చెప్పుకోవచ్చు. చాలా మంది క్రౌడ్ రావడం వల్ల వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. గంటకి మనకు క్రౌడ్ అనేది పెరుగుతూనే ఉంది. సో ఒక్కసారి మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు అయితే తాళ్ళని కట్టి మేనేజ్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం అట్లా తాళ్ళని కట్టినా కూడా క్రౌడ్ అనేది కంట్రోల్ చేయడానికి అవ్వకపోవడంతో పోలీసులు కూడా ఆ తాళ్ళని కిందే వదిలేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఇటు ఖైరతాబాద్ MMTS నుంచి వచ్చేటువంటి దారి, అదేవిధంగా టెలిఫోన్ భవన్ నుంచి వచ్చేటువంటి దారి, ఈ 2 దారులు ప్రస్తుతం ఇసుక పోస్తే రాలినంతగా భక్తులతోటి నిండిపోయి కిక్కిరిసిపోయి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక ఎక్కడికక్కడ క్యూ లైన్లలో జనాలైతే ఆగిపోయారు. ఇటు మధ్యలో వస్తున్న వాళ్ళందరూ కూడా ఒకే చోట ఆగిపోవడము, ఒకే చోట ఆగిపోయి ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఎక్కువ సమయం కూడా ఉన్న చోటే గడుపుతుండటం వల్ల రద్దీ అంతకంతకు పెరుగుతూనే మనకు వస్తుంది. ఇక 400 మంది పోలీస్ సిబ్బంది ఇక్కడ ఉన్నట్లుగా అయితే మనం చెప్పుకున్నాము. కానీ ప్రస్తుతం మనం ఫీల్డ్ లో చూస్తే మనకు ఎక్కడికక్కడ కూడా పోలీసులు కొంతవరకు తక్కువగానే కనిపిస్తున్నారు. వారు కూడా క్రౌడ్ ని కంట్రోల్ అయితే చేయలేకపోతున్నారు. ఇక ఈ రోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా శ్రీనివాస కళ్యాణం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రోజు మనకి ఉదయం సమయంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కూడా ఈ సాయంకాలం సమయంలో ఇంకా మనకి క్రౌడ్ అనేది పెరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఒకసారి కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కర్ణాటక మేడం. కర్ణాటక నుంచి వస్తున్నాం. కర్ణాటక నుంచి వచ్చారా? ఇది మొదటిసారా? మొదటిసారి. ఎలా అనిపిస్తుంది ఇంత క్రౌడ్ లో ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ బడా గణపతిని దర్శనం చేసుకోవడం? అనిపిస్తుంది మేడం, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకోసారి మళ్ళీ రావాలి ఫ్యామిలీ తోటి అనిపిస్తుంది మేడం. సో మనం చూడొచ్చు, అంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ మహాగణపతిని అయితే దర్శనం చేసుకుంటున్నారు. ఇక ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా మనకి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శనం చేసుకునేందుకు అనుమతి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడికక్కడ కూడా మనకు మొత్తం ఈ క్యూ లైన్లు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడం జరుగుతోంది. ఇక ఇందుకు నిమజ్జనపు ఏర్పాట్లు కూడా ఇక్కడ త్వరితగతిన జరుగుతున్నాయని మనకి గణేశోత్సవ కమిటీ కూడా తెలపడం జరిగింది. ఇందుకు సంబంధించి టస్కర్లను కూడా తీసుకొచ్చి అందులో ఉంచడం జరిగింది. సో ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఖైరతాబాద్ మహాగణపతికి ఎడమ వైపున ఏదైతే ఖైరతాబాద్ MMTS దారి ఉందో అటువైపున మనకు టస్కర్లను కూడా తీసుకొచ్చి అక్కడ నిలపడం జరిగింది. సో ఒకసారి విజువల్స్ లో కూడా మనం వాటిని చూసే ప్రయత్నం చేద్దాము. సో 4 మచిలీపట్నం నుంచి 4 టస్కర్లను అయితే తీసుకుని రావడం జరిగింది ఇక్కడికి. ఈసారి ప్రధానంగా 70 అడుగులలో మనకు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనమిస్తున్నారు. సప్తముఖ మహాశక్తి గణపతిగా 70 అడుగులలో గణేశోత్సవ కమిటీ పెట్టి 70 ఏళ్ళైనటువంటి సందర్భంగా భక్త కోటికి ఆయన సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం విగ్రహాలు కూడా ఉండటం వల్ల మొత్తంగా 4 టస్కర్లను అయితే తీసుకొచ్చి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రస్తుతం 20 మంది ఆ టస్కర్ మీద, అంటే దానికి సంబంధించినటువంటి వెల్డింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. సో ఒక టస్కర్ మీద మనం చూసుకున్నట్లయితే శ్రీనివాస కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలు, మరొక టస్కర్ మీద మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ మహాగణపతితో పాటు ఇటు బాలరాముడు
మరి కలిపి తీసుకొని వెళ్తారా లేదంటే విడివిడిగా తీసుకొని వెళ్తారా అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇక రేపు మనకు డిపార్ట్మెంట్ కి ఖైరతాబాద్ మహాగణపతిని అప్పచెప్పిన తర్వాత పూర్తిగా ఏదైతే మండపం ఉందో ఆ మండపం పనంతా కూడా చూస్తారు. వెల్డింగ్ వర్క్ అన్ని కూడా మొదలు మనం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ ప్రాంతం అంతా భక్త జనసంద్రంతో నిండిపోతుంది. భారీ గణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులందరూ కూడా ఖైరతాబాద్ బడా గణేష్ని చూడడానికి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లేదా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కావచ్చు, అక్కడికి వస్తున్నటువంటి ముఖ్య నాయకులకు కానీ లేకపోతే కీలకమైనటువంటి వివిఐపీలకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేవలం జంట నగరాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తున్నారు. ఈరోజు చివరి రోజు కావడంతో బడా గణపతిని చూసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు.